హాయ్ ఫ్రెండ్స్! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరి వంటలక్క. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో కొత్తగా చేద్దాం చికెన్ కర్రీ. అసలు ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అలానే గ్రేవీ కూడా చాలా థిక్‌గా, టేస్టీగా వస్తుంది. చపాతీలోకైనా, రైస్‌లోకైనా, బిర్యానీలోకైనా సూపర్ అంటే సూపర్ కాంబినేషను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ చికెన్ కర్రీ కోసం నీట్‌గా కడిగి పెట్టుకున్న చికెను ఒక బౌల్‌లో వేసుకొని, కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలానే కారం, కొంచెం అల్లం పేస్టు, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి చికెన్ అయితే అసలు బాగా కలిపేయాలి. మనం ముక్కల్ని బాగా రబ్ చేస్తూ కలిపామంటే మనం వేసిన ఉప్పు, కారం, మసాలా అంతా ముక్కలకి చక్కగా పడుతుంది. ఇలా మసాలా అంతా ముక్కలకి పట్టిన తరువాత ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి మళ్ళీ చక్కగా కలుపుకోవాలి. ఆయిల్ కూడా ముక్కలకి పట్టేలా. ఇదంతా బాగా కలిసిపోయిన తరువాత 2 స్పూన్ల పెరుగు వేసి, ఆ పెరుగు కూడా అసలు చికెన్‌లో మంచిగా కలిసిపోవాలి. ఇలా మంచిగా కలిసి ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టామంటే ముక్కలైతే చాలా సాఫ్ట్‌గా ఉడుకుతాయి. చికెన్ కర్రీ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మనం కలిపిన చికెను ఒక హాఫ్ ఎన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టినా పర్వాలేదు. లేకపోతే బయటైనా ఒక హాఫ్ ఎన్ అవర్ నానపెట్టాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని, ఒక చిన్న కప్పు పచ్చిశనగపప్పు ఒక 1 అవర్ ముందే నానబెట్టా నేను. ఈ నానబెట్టిన పచ్చిశనగపప్పు, అలానే ఒక ఉల్లిగడ్డ, 2 టమాటా, 2 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి, ఇవన్నీ ఉడకడానికి ఒక కప్పు వాటర్ పోసి 3 విజిల్స్ రానిచ్చామంటే పప్పు చక్కగా ఉడికిపోతుంది. చూసారు కదా! పప్పయితే చక్కగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన పప్పు మనం ఎనపకుండా కూడా ఈ కర్రీలో వేయొచ్చు. కానీ నేనైతే కొంచెం కూరగాయలు కనిపిస్తున్నాయని ఎనుపుతున్నా. ఇలా ఎనిపిన తరువాత ఒక నిమ్మకాయ సైజంత చింతపండు గుజ్జు తీసుకొని, ఆ చింతపండు పులుసు కూడా ఇందులో పోసి కలుపుకొని ఇది పక్కన పెడదాం. ఈ కూరని నేను కళాయిలో ప్రిపేర్ చేస్తున్నా. కళాయి పెట్టుకొని కూరకి సరిపడా ఆయిల్ వేసి, అందులో మన ఇంట్లో ఉన్న మసాలా సామానేమన్నా ఉంటే అవి వేసుకొని, ఒక ఎల్లిపాయ దంచి వేయండి. ఎల్లిపాయ వేయడం వలన టేస్టు, ఫ్లేవరు 2 బావుంటాయి. ఇవన్నీ లైట్‌గా ఫ్రై అయిన తరువాత, నేను ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ నిలువుగా కట్ చేసి వేస్తున్నా. చిన్నవైతే ఒక 2, 3 వేయండి. ఉల్లిగడ్డ ముక్కలు చక్కగా సాఫ్ట్‌గా అయిన తరువాత, మనం ముందు కలిపి పెట్టుకున్న చికెన్ వేసి చక్కగా కలిపేయాలి. కూరంతా కలిసిపోయేలాగా కలుపుకొని, గ్యాస్ సిమ్‌లో పెట్టి ఒక 10 నిమిషాలు మూత పెట్టామంటే చికెన్‌లో ఉన్న వాటర్ అంతా బయటికొచ్చేస్తాయి. ఇలా 10 నిమిషాల తర్వాత మూత తీసి గ్యాస్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కూరని చక్కగా వేయించుకోవాలి. ఈ కూరైతే అడుగంటకుండా తిప్పుతూనే ఉండాలి. చక్కగా తిప్పుతూ వేయిస్తూ ఉంటే కూర మంచి కలరొచ్చేస్తది. మనకి పప్పుతో వద్దు అనుకున్నా కానీ విడిగా ఈ కూరని ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. చక్కగా ఇలా కలుపుతూ ఉన్నామంటే కూరైతే దగ్గరికొచ్చేస్తది. మనం వేసిన ఆయిలు, అలానే పెరుగులో ఆయిలు అంతా పైకి తేలి కూర మంచి కలరొచ్చిందంటే కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇలా పప్పు లేని కర్రీ కూడా చపాతీలోకైనా, రైస్‌లోకైనా చాలా బావుంటుంది. మనం వాటర్ ఏమి వేయకుండానే ఈ కూరైతే రెడీ అవుతుంది. మనం వేసిన పెరుగులోంచి వాటర్ ఊరి, చికెన్‌లోంచి ఊరి చక్కగా ఫ్రై అయిపోతుంది. కూర తిప్పుతూ ఉంటే చూసారు కదా! మంచి కలరొచ్చేసింది. ఇలా ఫ్రై చేసుకొని కూడా పప్పుచారు విడిగా పెట్టుకొని కూడా చక్కగా తినేయొచ్చు. ఇప్పుడు ఈ కూరలో మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పుంది కదా! ఆ పప్పు పోసి బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టాలి. పప్పు పోసిన తర్వాత గ్యాస్ మాత్రం సిమ్‌లోనే పెట్టాలి. లేకపోతే పప్పు ఊరికే అడిగంటిపోతది. 10 నిమిషాల తరువాత మూత తీసి చూస్తే అసలు పప్పు, చికెను చక్కగా కలిసిపోయి మంచిగా ఉడికిపోతాయి. ఫైనల్‌గా కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసి కలిపేసి సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ తింటే మీకు ఖచ్చితంగా భోజనాలు గుర్తొస్తాయి. నాకైతే అంతే. పప్పుచారు, చికెను కలుపుకొని తిన్నా అంటే భోజనాలే గుర్తొస్తాయి. మనం ఇలా గనక కర్రీ ప్రిపేర్ చేశామంటే హాఫ్ కేజీ చికెన్ ఉన్నా సరే ఈజీగా 10 మందికి భోజనం పెట్టొచ్చు. ఇలా వండిన కూర చిక్కటి గ్రేవీతో ఒదుగవుతుంది.
చికెన్ ముక్కలైతే అసలు చిన్న పిల్లలు గూడా తినేంత సాఫ్ట్‌గా ఉడికిపోతాయి. నేనైతే ఇక్కడ వైట్ రైస్‌తో తింటున్నా. టేస్ట్ అయితే చాలా చాలా బావుంది. మీకు చికెను, సాంబార్ కలిపి తింటే బంతి భోజనాలు గుర్తొస్తాయో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.